నమస్తే వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు. నేరుగా రైతు అకౌంట్లోకే ఈ రుణమాఫీ సొమ్ము జమ అవుతుంది. గత ప్రభుత్వ భూదందాలు సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఖనిజాన్ని దోచేశారని, అడవులను ధ్వంసం చేశారని, ఇష్టానుసారం భూముల్ని ఆక్రమించారని, వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు కట్టారని విమర్శించారు బాబు. తెలంగాణ సర్కార్ వేసిన విద్యుత్ కమిషన్ ని రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఆయన పిటిషన్ ని విచారణకు స్వీకరించింది కోర్టు. అయితే సమయం ముగియడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది. రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో రోజంతా చర్చ పెడతామన్నారు. రైతులకు బీమాపై ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని భట్టి తెలిపారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. 4 నైజీరియన్లతో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లుగా గుర్తించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కి కేటీఆర్ బహిరంగ రేఖ రాశారు. ఎమ్మెల్యేల హక్కులని కాలరాస్తున్నారని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. సీఎస్ జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు అన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సత్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేసులు పెట్టిన జనసేన శ్రేణులు ఎవరూ భయపడలేదని, పవన్ పిలుపుతో అందరూ వచ్చి నిలబడ్డారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వైజాగ్ జనవాణి కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నించారన్నారు. కష్టపడి ఎన్నికలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ప్రజల కోసం జనసేన ఉంటుందనే సంగతి జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ ఎన్నో ప్రభుత్వాలు కూల్చింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంతమంది రాజీనామా చేశారో చెప్పాలన్నారు. తమకు ఎమ్మెల్యేలని చేర్చుకోవాలి అన్న ఆలోచనే లేదు అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారు కాబట్టే నిలబెట్టడానికి పార్టీలో చేరుతున్నారని తెలిపారు పొన్నం. కాళేశ్వరం కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ ని సమర్పించాలని కమిషన్ కోరింది. గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ సహా రజత్ కుమార్, వికాస్ రాజ్, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ కమిషన్ విచారణకి హాజరయ్యారు. హైదరాబాద్ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. డీఎస్సీని వాయిదా వేయాలి అంటూ నినాదాలు చేశారు నిరుద్యోగులు. పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేసినా సెక్రటేరియట్ వైపు ఇంకా దూసుకొస్తూనే ఉన్నారు ఆందోళనకారులు. విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ ని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యని సర్కార్ దృష్టికి తీసుకొస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ముట్టడికొచ్చిన నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు మాజీ ఎంపీ బాల్కసుమన్. అక్రమంగా విద్యార్థి నేతల్ని నిర్బంధించడం దారుణమన్నారు. అధికారం రాకముందు ఇదే నిరుద్యోగుల చుట్టూ తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిందే తానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పారు. రాష్ట్రంలోనే తనకు భారీ మెజారిటీ వచ్చిందని, తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు వివేకానంద. ఏపీలో ఇసుక అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నివేదిక ఇచ్చేందుకు సమయం కోరింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 2 నాటికి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మధ్యంతర నివేదికను ఫైల్ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ. ప్రతి ఇసుక రీచ్ ని సందర్శించి అక్రమాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న జగన్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి వెళ్లారు. వారం రోజుల పాటు బెంగళూరులోనే ఉండనున్నారు మాజీ సీఎం.
వైసీపీ నాయకులపై కావాలని బురద చల్లుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చూస్తున్న వారిని వదిలిపెట్టబోను అన్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు ఒంగోలు నేతలు బాలినేనిని కలిశారు. ఆ తర్వాత ఆత్మీయులతో సమావేశమయ్యారు బాలినేని. ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు. ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ ఆలయం దగ్గర చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సబితా అనుచరుల్ని హాల్లోకి అనుమతించలేదు పోలీసులు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని స్టేజ్ పైకి పిలవడం సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీకొచ్చి నేలపైనే కూర్చున్నారు సబితా ఇంద్రారెడ్డి. నేతలకి ప్రోటోకాల్ ఉల్లంఘనపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా నేతకి గౌరవం లేదా అని ప్రశ్నించారు. 3 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సబితా ఇంద్రారెడ్డిని అధికారులు అవమానించారన్నారు. ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ స్పందించాలని కోరారు హరీష్ రావు. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కురవడంతో పలు విమానాల ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ కి అనుకూలించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది ఎయిర్ ఇండియా విమానం. ఎన్టీఆర్ జిల్లా బూదవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. చికిత్స పొందుతూ మాచర్లకు చెందిన శ్రీమన్నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో అతడి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం అందించారు అధికారులు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో బైక్లు చోరీ చేస్తున్న సందీప్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడి నుంచి 45 లక్షల రూపాయల విలువ కలిగిన 50 ద్విచక్ర వాహనాల్ని స్వాధీనపరుచుకున్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు నిందితుడు. ముచ్చుమరిలో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనను ఖండిస్తూ ఆత్మకూరులో వాల్మీకి సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. నిందితుల్ని చట్ట ప్రకారం ఉరి తీయాలని డిమాండ్ చేశారు. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించలేకపోయారని పోలీసులపై మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలు, గోడౌన్లని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ రాజశేష. ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. గుంటూరు జిల్లా పెదరాపూర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్ కి పాఠాలు చెప్పడం రావడం లేదంటూ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. హెచ్ఎం సరళకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. తెలుగు టీచర్ ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ని ఎట్టకేలకి వదిలేశారు కిడ్నాపర్లు. నరేందర్ ని శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. గండిపేట భూ వివాదమే కిడ్నాప్ కి కారణంగా చెబుతున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎస్సీ గురుకులంలో భోజనం వికటించి 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. కలుషితాహారమే అనారోగ్యానికి కారణమని చెబుతున్నారు వైద్యులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో అతిసార భయపెడుతోంది. వాంతులు, విరోచనాలతో జ్యోతి అనే 4 ఏళ్ల బాలిక చనిపోయింది. మరో 40 మందికి పైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారిని ఆదోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి. వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. మరోవైపు హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్న కురిసిన వర్షానికి ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం 513.40 మీటర్లకు సాగర్ వాటర్ లెవెల్ చేరటంతో దిగువ ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని కూడా సూచించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కట్టలేరు దగ్గర వరద ఉధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 25 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వాగు బ్రిడ్జ్ వైపు వెళ్లకుండా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరు జిల్లా కోడ్ఫుట్ వద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్నారు అక్కడి గ్రామస్తులు. తమ గ్రామానికి బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని విన్నవిస్తున్నారు అక్కడి గిరిజనులు. అల్లూరు జిల్లా గండిపోచమ్మ ఆలయానికి వరద పోటెత్తుతోంది. పోచమ్మ గుడివైపు వెళ్లే దారులన్నీ చెరువులుగా మారాయి. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఆలయ పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
అటు పాడేరు ఏజెన్సీలోనూ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జీమాడుగుల మండలం కుంబిడిసింగి, బోయితేలి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పోతలవాయి వాగుకు వరద ఉధృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు కారణంగా కాటారం, మేడారం ప్రాంతవాసులు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నారు. కావేరీ జలాలు విడుదల చేయరాదన్న కర్ణాటక నిర్ణయాన్ని తమిళనాడు ఖండించింది. ఒక టీఎంసీ బదులు 8,000 క్యూసెక్కులు మాత్రమే ఇస్తామన్న కర్ణాటకపై ఆగ్రహించింది. రేపు ఉదయం చెన్నైలో డీఎంకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరపలేమని చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్ అవినీతిలో సీఎం సిద్దరామయ్య హస్తం ఉందని ఆరోపించారు. భోపాల్లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నర్సింగ్ స్కామ్, నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ప్రధాని మోదీ అధికారంలో ఉంటే బీజేపీ టైటానిక్ లాగా మునిగిపోవడం తథ్యమని ఆ పార్టీ నేత మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మునిగిపోయేందుకు బీజేపీ సిద్ధంగా ఉందనే విషయాన్ని ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయన్నారు. తమిళనాడు కడరూరులో దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 సజీవ దహనమైపోయారు. సదన్ కుమార్తో పాటు తల్లి, కుమారుడిని హత్య చేసి తగలబెట్టుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యలు ఎవరు చేశారో ఆరా తీస్తున్నారు. ఒడిశాలో పూరి జగన్నాథ్ రథోత్సవంలో భాగంగా బహుదయాత్రని ఘనంగా నిర్వహించారు. గుండిచా ఆలయం నుండి పూరి జగన్నాథ్ ఆలయం వరకు పహండి సాంప్రదాయాలతో ఈ ఉత్సవ ఊరేగింపు జరిగింది. 9 రోజుల యాత్ర తర్వాత బలభద్ర భగవానుడు, జగన్నాథ స్వామి, సుభద్రదేవిలను తిరిగి జగన్నాథ్ ఆలయానికి తీసుకొచ్చారు అర్చకులు. ఢిల్లీలో కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం మోపుతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీలో కురిసిన వర్షాలతో ప్రజలకు వరద కష్టాలు తప్పటం లేదు. అనేక ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు వచ్చి చేరింది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ రోడ్లపై నీరు ఇంకా నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నీటిని తొలగించాలని వారు కోరుతున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జైపూర్లోని ప్రధాన రహదారుల వెంట నిబంధనల్ని అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలు, కట్టడాల్ని జేసీబీ సహాయంతో కూల్చేశారు అధికారులు. పోలీస్ బందోబస్తు నడుమ ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాంధీనగర్లో కుండపోత వాన కురిసింది. నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వరద నీరు చేరి కాలనీలు నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్లో కురిసిన వర్షాలతో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో సరయూ నది ఉప్పొంగింది. గోండా జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. సరయూ నది వరద ఉధృతికి రహదారి సైతం కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించిపోయాయి. పడవల ద్వారా నదిని దాటుతున్నారు గ్రామస్తులు.